ఒక గ్లాస్ బజ్జీ రవ్వ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు పక్కన రెడీగా పెట్టుకుందాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి తిరగమాత పెట్టి, సన్నని మంట పైన వేరుశనగ గుళ్ళు కూడా వేసి దోరగా వేగే వరకు బాగా వేయించుకుందాం. అందులో వేరుశనగ గుళ్ళు వేగాక అందులో టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి, బన్సీ రవ్వ కూడా అందులో వేసి, తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, లేదంటే అల్లం పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా తరిగైనా వేసుకున్నా బాగుంటుంది. 1 గ్లాస్ బన్సీ రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసి బాగా కలియపెట్టి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ మూత తీసి చూస్తే మనకు బన్సీ రవ్వ ఉప్మా రెడీగా ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.